అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రిపీటెడ్గా వచ్చే కంటెంట్ కాకుండా మంచి కంటెంట్, ఎప్పుడూ తెలియని కంటెంట్ మీకు అందించాలని ఆ కృషిలో భాగంగా ఈరోజు ఈ షార్ట్లో మీకు టెలిపతి అంటే ఏమిటి, చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. అందరూ కలిసి విందాం. టెలిపతి అనేది శరీరానికి అతీతమైన మనస్సుకు నేరుగా జరిగే చింతన ప్రసార శక్తి. ఇది శాస్త్రము, మనోవిజ్ఞానము, ఆధ్యాత్మికత ఈ మూడింటికి మధ్యలో ఉన్న ఒక గూఢ శక్తి. ఇప్పుడు దీని అర్థము, విధానము, ఆధ్యాత్మిక కోణము, శాస్త్రీయ వివరణ అన్నీ సులభంగా చూద్దాం. టెలిపతి అంటే ఏమిటి? టెలి అంటే దూరం, పతి అంటే భావ ప్రసారము లేదా అనుభూతి. టెలిపతి అంటే దూరంలో ఉన్న వ్యక్తికి మాటలు లేకుండా భావం లేదా ఆలోచనలను పంపడం అనే అర్థం. ఉదాహరణకు ఎవరినైనా మనం గుర్తు చేసుకుంటే వాళ్ళు అకస్మాత్తుగా కాల్ చేయడం లేదా మనసులో అనుకున్నదే ఇంకొకరు చెప్పడం, ఇవన్నీ చిన్న స్థాయి టెలిపతికి ఉదాహరణలు. ఆధ్యాత్మిక దృష్టిలో టెలిపతి, ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది మనిషి శరీరం కేవలం మాంసంతో కాదు, దీన్ని చుట్టూ ఒక ప్రాణక్షేత్రము ఉంటుంది. ఈ క్షేత్రంలోనే మన చింతనలు, భావనలు, స్పందనలు నిలుస్తాయి. ఈ స్పందనలను ఒకరి నుండి మరొకరికి తరంగాల రూపంలో పంపగలిగితే దానిని టెలిపతి అంటారు. వేద దృష్టిలో వేదాలు మనసో జవహ, మనసు వేగము అత్యధికము అని చెబుతాయి. మనసు స్థిరంగా పవిత్రంగా ఉంటే అది ఏ దూరానికైనా చింతన పంపగలదు. టెలిపతికి అవసరమైన శక్తులు: మానసిక స్థిరత్వం, ధ్యానం ద్వారా మనస్సు ప్రశాంతం చేయాలి. సంకల్ప బలం, స్పష్టమైన ఆలోచన శక్తి ఉండాలి. సహజ అనుభూతి, అనుభవం ద్వారా వచ్చే భావగమ్యం ఉండాలి. ప్రాణ నియంత్రణ, శ్వాస నియంత్రణతో మనసు బలపడుతుంది. శాస్త్రీయ కోణం, విజ్ఞానం ప్రకారం ప్రతి ఆలోచన ఒక విద్యుత్ తరంగం. మన మెదడు ఒక రేడియో లాంటి విధంగా ఆ తరంగాలను పంపగలదు, స్వీకరించగలదు. ఇది బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ అనే రంగంలో పరిశోధన జరుగుతుంది. సమాన తరంగ దైర్ఘ్యము ఉన్న వ్యక్తులు, ఉదాహరణకు స్నేహితులు, తల్లి, కుమారుడు, ఒకరినొకరు సులభంగా ఫీల్ చేయగలరు. ఇది సహజ టెలిపతి. టెలిపతి రకాలు: భావ టెలిపతి, భావాలు, అనుభూతులు ప్రచారం చేయడం. చింతన టెలిపతి, ఆలోచనలు, నిర్ణయాలు పంపడం. దృష్టి టెలిపతి, చూపు ద్వారా అనుభూతిని పంచుకోవడం. స్వప్న టెలిపతి, కళల రూపంలో సమాచార మార్పిడి. టెలిపతి సాధన ఎలా చేయాలి? ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానము, ప్రాణాయామం చేయాలి. మనస్సు ఒకే దిశలో కేంద్రీకరించాలి. మీకు దగ్గరైన వ్యక్తిపై దృష్టి పెట్టి ఆలోచనలు పంపండి. వారి ప్రతిస్పందనను గమనించండి. నెమ్మదిగా ఇది పదును పెడుతుంది. టెలిపతి జనరల్గా అందరికీ జరుగుతూనే ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలియచేయండి. సర్వేజన సుఖనభవంతు, లోకా సంస్థ సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.